గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూస్తున్నది మన రైతన్న ఆరుగాలం కష్టపడి పండించినటువంటి ధాన్యం మద్దతు ధరకు కాకుండా తెగనమ్ముకుంటున్నటువంటి వైనం. దీనికి కారణం ఏమిటి అంటే ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి, దాచుకోవడానికి తన వద్ద చోటు లేకపోవడం. ఎందుకంటే ఎప్పుడైనా వర్షం కానీ ఇతరితర విపత్తులు వచ్చేటప్పుడు నష్టపోవడం జరుగుతుందనే భయంతోను. రెండవది, పంట పండించడం వరకు అయినటువంటి ఖర్చుల నిమిత్తం వ్యాపారుల వద్ద కానీ ఇతర వడ్డీ వ్యాపారస్తుల వద్ద కానీ తెచ్చినటువంటి అప్పు వెంటనే చెల్లిద్దామనే ఉద్దేశం. ఈ రెండు కారణాల వలన రైతన్న తను పండించినటువంటి పంట తెగనమ్ముకుంటున్నాడు. ఇక్కడ మనం చూస్తున్నాం, కామన్ వరి రకం 80 కేజీల బస్తా 1895 రూపాయలు, అంటే సుమారుగా 1900 రూపాయలు మద్దతు ధర ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ కేవలం 1300 రూపాయలకే అమ్ముకోవడం జరుగుతుంది. అంటే 600 రూపాయలు ఒక బస్తా దగ్గర నష్టపోవడం జరుగుతుంది. మరి దీనికి పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా పరిష్కారం ఉంది. నా ఉద్దేశంలో ఎలాగో రైతులు తమంతట తాము నిల్వ కేంద్రాలని నిర్మించుకోలేరు. కాబట్టి ప్రభుత్వమే ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టిస్తున్నట్లుగా ప్రభుత్వ నిల్వ కేంద్రాలని కట్టించాలి. ఆ నిల్వ కేంద్రాల్లో రైతులు నిల్వ చేసుకొని ఆ రసీదును చూపించి బ్యాంకుల్లో తక్షణమే లోన్ పొందే అవకాశం ఉన్నట్లయితే ఆ పొందినటువంటి లోనుతో తను అప్పు తీర్చుకోవడం, అలాగే తన పంటకి సరైన గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచడం. వీలైతే ప్రభుత్వమే గిడ్డంగులతో పాటు రైస్ మిల్లు, గవర్నమెంట్ రైస్ మిల్లులను కూడా స్థాపించినట్లయితే అందులో మరపట్టించి అమ్మేటప్పుడు మరింత ఎక్కువ లాభం రైతన్నకి వస్తుంది. దీనికి మినిమం ఛార్జ్ గవర్నమెంట్ వసూలు చేయడం ద్వారా తను పెట్టిన పెట్టుబడికి తిరిగి ప్రతిఫలాన్ని పొందే అవకాశం ఉంటుంది ప్రభుత్వానికి కూడా. అంటే ఒక గొడవ కట్టించడం కానీ లేదంటే ఒక రైస్ మిల్లు పెట్టించడానికి కొంత ఖర్చు అవుతుంది కదా, ఆ ఖర్చుని మినిమం ఛార్జ్ కొంత కన్సెషన్ రూపంలో రైతులకి ఇచ్చి, నిల్వ చేసిన రైతులకి అలాగే ధాన్యాన్ని మరపట్టించిన రైతుల దగ్గర నుండి కొంత మినిమం రుసుమును స్వీకరించి తను పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందవచ్చు ప్రభుత్వం. ఈ విధంగా రైతన్నకి ప్రభుత్వాలు మేలు చేసే మార్గం అనేది లభిస్తుంది. అంటే ధాన్యాన్నే అమ్మేటప్పుడు ఒక బస్తా 1300 రూపాయలు మాత్రమే దళారులకి తెగనమ్ముకోవడం జరుగుతుంది. అదే ధాన్యాన్ని నిల్వ చేసి ఒక 6 మాసాలు నిల్వ చేసి మరపట్టించినట్లయితే బియ్యము ప్లస్ తవుడు, ఊక, ఇలా అలాగే బ్రోకెన్ రైస్ అంటే నూకలు అంటాం, ఇన్నింటినీ కూడా అమ్మి ఎక్కువ లాభాన్ని పొందే అవకాశం ఉంది. నా అభిప్రాయం కరెక్టే అనిపిస్తే మా ఛానల్ పెదవిపై పల్లవిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.